నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం నేను కళ్యాణి ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ. ఇరు పక్షాల అంగీకారంతో పలు కేసులు రాజీ చేసిన జూనియర్ సివిల్ జడ్జి కిషోర్ కుమార్. జంగారెడ్డిగూడెం రోటరీ కమ్యూనిటీ హాల్లో దాకరపు కృష్ణ ఆధ్వర్యంలో బాల్యం బరువా అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహణ. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరు. జంగారెడ్డిగూడెం టీడీపీ కార్యాలయంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహణ. సుమారు 50 మంది మహిళలను సన్మానించిన నాయకులు. మహిళపై దాడి చేసి బంగారం అపహరించిన 2 వ్యక్తులను 72 గంటల్లోపు అరెస్ట్ చేసిన జంగారెడ్డిగూడెం పోలీసులు. వివరాలు వెల్లడించిన డీఎస్పీ రవిచంద్ర. ఇరుపక్షాల అంగీకారంతో లోక్ అదాలత్లో ఉచితంగా కేసులు రాజీ చేస్తామని, కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జంగారెడ్డిగూడెం జూనియర్ సివిల్ జడ్జి సిహెచ్ కిషోర్ కుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెం కోర్టు ప్రాంగణంలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. దీనిలో భాగంగా ఇరుపక్షాల అంగీకారంతో పలు కేసులను రాజీ చేశారు. ఈ సందర్భంగా జడ్జి కిషోర్ కుమార్ మాట్లాడుతూ, మహిళా దినోత్సవం రోజునే జాతీయ లోక్ అదాలత్ జరగటం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. ఈసారి లోక్ అదాలత్కు ముందుగానే ప్రీ సిట్టింగ్ లోక్ అదాలత్లో పెద్ద మొత్తంలో కేసులు పరిష్కరించామన్నారు. మిగిలిన కేసులను ఈ లోక్ అదాలత్లో రాజీ చేయటం జరిగిందన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల కేసుల రాజీకి అత్యధిక ప్రాధాన్యతని ఇచ్చామన్నారు. అదేవిధంగా ఆన్లైన్లో కూడా పలు కేసులను రాజీ చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు, అధికారులు పాల్గొన్నారు. వెంకటేశ్వమి వచ్చేయండి. కేసులు బాగా రావాలని కోరుకోబాకండి. బాగా చేద్దాం. రీజన్ మన నెంబర్ ఇచ్చింది కానీ కేసు ట్రైన్ పార్టీ. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేతో పాటు లోక్ అదాలత్ ఈరోజు జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఆల్రెడీ మా జంగారెడ్డిగూడెం కోర్టులో ప్రీ సిట్టింగ్ లోక్ అదాలత్లో చాలా కేసులు పరిష్కారం అయ్యి ఓన్లీ ఈరోజు అవార్డ్స్ మాత్రమే పాస్ చేయటం జరుగుతుంది. ముందు కూడా ఈరోజు ఓల్డ్ కేసెస్, ఆల్రెడీ పెండింగ్ కేసెస్, చెక్ బౌన్స్ కేసెస్ అన్నీ కూడాను ఈరోజు పార్టీలు కూడా వచ్చారు. మిగిలిన వాళ్ళు ఎవరు పెండెన్సీ ఉన్నా మీ కేసులు ఈవినింగ్ 6:30, 7 వరకు కూడాను మీ కేసులు పరిష్కారం చేయబడును. అమికబుల్ సెటిల్మెంట్, దీనికి సపరేట్ ఫీ ఏముండదు అండ్ దెర్ ఈజ్ నో అప్పీల్. అలాగే ఈ ఉమెన్స్ డే సందర్భంగా చాలామంది మహిళలు కూడా ఎక్సైజ్ కేసుల్లో కూడా చాలామంది వాళ్ళు కూడా కేసులు తీసేసి హ్యాపీగా వెళ్ళిపోయారు. అలానే అందరూ ఈ ఉమెన్స్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. అలానే ఈ లోక్ అదాలత్ని ఇంకా జయప్రదం చేయవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను. మీరు కేసులు దూర ప్రాంతాలు, జంగారెడ్డిగూడెంలో లేకుండా దూర ప్రాంతాల్లో ఉన్నా సరే త్రూ ఆన్లైన్, వాట్సాప్, అదర్ మోడ్ ఆఫ్ వీడియో కాన్ఫరెన్స్లో మీరు అపేర్ అవ్వచ్చు. మీ కేసులని ఒక 1 రూపీకి ఖర్చు లేకుండా కూడా మీరు సెటిల్ చేసుకోవచ్చు. జస్ట్ యూ మే రింగ్ టు ది MLSA, యువర్ కేసెస్ విల్ బి సాల్వ్డ్. థ్యాంక్ యూ. 10 సంవత్సరాల్లోపు వయసు గల పిల్లలను హాస్టల్స్లలో పెట్టడం సరికాదని, ఈ అంశంపై తల్లిదండ్రులు ఆలోచించాల్సిన అవసరం ఉందని రోటరీ క్లబ్ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ దాకారపు కృష్ణ పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మల్లాది రామలింగేశ్వరరావు రోటరీ కమ్యూనిటీ హాల్లో దాకారపు కృష్ణ ఆధ్వర్యంలో శనివారం బాల్యం బరువా, 10 సంవత్సరాల్లోపు పిల్లలకి హాస్టల్ వద్దు, ఇంటి ప్రేమ ముద్దు అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో పలువురు నాయకులు, మేధావులు, పాత్రికేయులు, సామాజికవేత్తలు, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొని వారి అభిప్రాయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా దాకారపు కృష్ణ మాట్లాడుతూ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మళ్లీ బలోపేతం కావాలన్నా, భావి పౌరులైన పిల్లల భవిష్యత్తు బాగా ఉండాలన్నా 10 ఏళ్ల వయసు వరకు తల్లిదండ్రులతోనే పిల్లలు ఉండాలని పేర్కొన్నారు. చిన్న వయసులో పిల్లలను కుటుంబ అనుబంధాలకు దూరంగా ఉంచితే వారు తరువాత తల్లిదండ్రులు, ఇతర బంధువుల ప్రేమ, అనురాగాలకు దూరమై తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో పెట్టడానికి వెనుకాడటం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై తల్లిదండ్రులను చైతన్యపరచాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. అదేవిధంగా దీన్ని అరికట్టేందుకు ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్తో పాటుగా పట్టణ ప్రముఖులు అలుగు ఆనందశేఖర్, దాసరి శ్యాంచంద్రశేషు, కొప్పాక శ్రీనివాసరావు, రామకృష్ణ, కనుపర్తి ధనకుమార్, త్రిపుర రమేష్, కేవి రమణారావు, కెఎస్ శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. బాల్యం బరువ 10 సంవత్సరాల లోపు పిల్లల్ని హాస్టల్ వద్దు, ఇంటి ప్రేమ ముద్దు అనే రౌండ్ టేబుల్ సమావేశానికి ఇచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులకు, ప్రజా సంఘాలకు, విద్యార్థి సంఘాలకు, మేధావులకు, సామాజికవేత్తలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతూ ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడానికి గల కారణం మీరందరూ అనుకోవచ్చు. ఒక కంఫర్ట్ లైఫ్ జోన్ని వదిలి ఎలాంటి సామాజిక అంశాన్ని ఎందుకు ఈయన ఎంచుకున్నాడు, దీని వెనక ఉద్దేశం ఏంటి అన్నప్పుడు, ఎవరికైతే సామాజిక స్పృహ, సామాజిక బాధ్యత, దేశం పట్ల ప్రేమ, సమస్య పట్ల స్పందించే గుణం ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళలో ఏదో ఒక అసంతృప్తి సమాజాన్ని చూసినప్పుడు కలుగుతుంది. మన వంతుగా మనం ఏమీ చేయలేమా అనే ప్రశ్న తలెత్తినప్పుడు చేసే ప్రయత్నమే ఈ యొక్క బాల్యం బరువ అనే ఒక సామాజిక అంశాన్ని తీసుకోవడం జరిగింది. 10 సంవత్సరాల లోపు పిల్లల్ని, ఎవరైతే తల్లిదండ్రులు ఉండి కూడా చిన్న చిన్న పిల్లల్ని, ఈ రోజున చూస్తున్నాం ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ పిల్లల్ని కూడా హాస్టల్లో ఉంచేటటువంటి పరిస్థితి రోజు రోజుకి ఇది టౌన్లకు కూడా పాకుతూ ఈ యొక్క సంస్కృతి రోజు రోజుకి పెరిగిపోతుంది. ఏదైతే మనం తల్లిదండ్రుల్ని వృద్ధాప్యంలో వాళ్ళ యొక్క బాగోగులు చూసుకోవాల్సినటువంటి బాధ్యత పిల్లలది, వాళ్ళని వృద్ధాశ్రమంలో చేర్చడం తప్పు అని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, చాలా హైకోర్టులు చెప్పినాయి, చాలా స్వచ్ఛంద సేవా సంస్థలు దీని మీద పనిచేస్తున్నాయి. సో అంతవరకు దాన్ని ఆహ్వానించదగ్గటువంటి పరిణామం, దాన్ని మనందరం కూడా యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి పరిస్థితుల్లో 10 సంవత్సరాల్లో పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేయకూడదు, తల్లిదండ్రుల నుండి కూడా మీరు హాస్టల్లో ఎందుకు పెడుతున్నారని చెప్పేసి మనం ఎందుకు ప్రశ్నించట్లేదు. మహిళలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని జంగారెడ్డిగూడెం టీడీపీ అధ్యక్షులు రావూరి కృష్ణ పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో భాగంగా సుమారు 50 మంది మహిళలను ఘనంగా సత్కరించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా రావూరి కృష్ణ మాట్లాడుతూ మహిళలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్న పార్టీ టీడీపీ అన్నారు. మహిళల అభ్యున్నతికి పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు ఏ విధంగా పాటుపడ్డారో అదే తరహాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నారన్నారు. కావున మహిళలు టీడీపీకి అండదండలుగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి తూటికుంట రాముతో పాటుగా పలువురు నాయకులు పాల్గొన్నారు. Very good.
ఒక ఇంట్లో ఒంటరిగా ఉంటున్న వృద్ధ మహిళపై దాడి చేసి ఆమె వద్ద నుంచి బంగారాన్ని చోరీ చేసిన ఇద్దరు వ్యక్తులను 72 గంటల్లోపు జంగారెడ్డిగూడెం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి చోరీకి గురైన పూర్తి సొత్తును స్వాధీనం చేసుకున్నారు. జంగారెడ్డిగూడెం సర్కిల్ పోలీస్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఈ కేసు వివరాలను డీఎస్పీ యు రవిచంద్ర వెల్లడించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సుబ్బారెడ్డి కాలనీలో షేక్ ఫాతి మునీషా బేగం అనే విశ్రాంత ఉపాధ్యాయురాలు ఒంటరిగా నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో ఈ నెల 4వ తేదీన 3 వ్యక్తులు ఇల్లు అద్దెకి కావాలంటూ ఆమె వద్దకు వెళ్లి ఆమెపై దాడి చేసి మెడలో ఉన్న సుమారు 34 గ్రాముల బంగారు గొలుసును అపహరించారు. దీంతో బాధితురాలు జంగారెడ్డిగూడెం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా ఉన్నతాధికారుల ఆదేశాలను అనుసరిస్తూ దర్యాప్తు చేపట్టి గుత్తి శ్రీను, మహమ్మద్ ఆలీషాలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 34 గ్రాముల బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ కేసులో ఇంకో నిందితుడు పరారీలో ఉన్నాడని, అతన్ని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని డీఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో సీఐ కృష్ణబాబు, ఎస్ఐ జబీరు, ఏఎస్ఐ సంపత్ కుమార్, కానిస్టేబుల్ రమేష్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మనకి జంగారెడ్డిగూడెం పట్టణంలో ఈ నెల 4వ తేదీన ఒక వృద్ధ మహిళ ఇంట్లో ఒంటరిగా ఉంటున్న సమయంలో 3 వ్యక్తులు ఆ ఇంట్లోకి ప్రవేశించి ఆవిడ దగ్గర ఉన్నటువంటి మెడలోని హారం ఒకటి, అలాగే చేతికి ఉన్నటువంటి ఒక 3 గాజులు దొంగతనం చేయడం జరిగింది. ఈ గాజులు లాక్కునే క్రమంలో ఆ చేతికి కూడా, ముసలావిడ చేతికి కూడా తీవ్ర గాయం కలగజేయడం కూడా జరిగింది. తర్వాత పారిపోయారు. తర్వాత వెంటనే వాళ్ళు పోలీస్కి ఇన్ఫామ్ చేయగానే ఇమ్మీడియట్గా ఎస్ఐ గారు, సిఐ గారు అందరూ కూడా టీము ఈ కేసులో దర్యాప్తు మొదలుపెట్టారు. ఇందులో మనకి ప్రధానంగా సీసీ కెమెరాల ద్వారాను, కొన్ని సాంకేతిక పద్ధతుల ద్వారాను ముద్దాయిల యొక్క ఆచూకీని కనుగొనడం జరిగింది. ఇందులో ముఖ్యంగా 3 ముద్దాయిలు పార్టిసిపేట్ చేశారు. అందులో గుత్తా సీనా అనే అతను బుట్టాయిగూడెం కృష్ణాపురంలో ఉంటూ జంగారెడ్డిగూడెంలో టెంపరీగా నివాసం ఏర్పరచుకొని మట్టి పనులు చేస్తూ ఉంటాడు. అలాగే షేక్ ఫహీం అనే అతను జంగారెడ్డిగూడెంలోనే ఉంటూ ఈ చికెన్ కొట్లో పనిచేస్తూ ఉంటాడు. అట్లాగే ఇంకొక అతను షరీఫ్ అని హైదరాబాద్, వరంగల్ ప్రాంతానికి చెందినటువంటి 3వ వ్యక్తి. వీళ్ళు 3 కూడా చిన్న చిన్న పనులు, అతను హోటల్ దుకాణంలో వంట మాస్టర్గా పనిచేసేవాడు. ఈ 3 కూడా కలిసి మందు తాగే క్రమంలో స్నేహితులయ్యి, ఇందులో ఈ ఫహీం అనే వ్యక్తి క్రికెట్ ఆడటానికి అటు పిరమిడ్ వైపు ఉన్న గ్రౌండ్లో వెళ్ళే క్రమంలో ఈ దారిలో ఉన్నటువంటి ముసలమ్మ ఒంటరిగా నగలు వేసుకొని ఉండటం ఇది గమనించి వీళ్ళతో డిస్కస్ చేసి దొంగతనం చేయడం జరిగింది. వీళ్ళని వెంటనే ఈ సాంకేతిక పద్ధతుల్లో వీళ్ళిద్దరిని కూడా, ఇందులో ఫహీం, గుత్తా సీను ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ వద్ద నుంచి ఆమె దగ్గర దొంగిలించినటువంటి 3 బంగారు గాజులు కూడా రికవరీ చేయడం జరిగింది. అట్లాగే ఇందులో షరీఫ్ అనే అతన్ని అరెస్ట్ చేయాల్సి ఉంది. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మమతా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా మహిళలకు ఉచిత వైద్య సేవలు అందజేశారు. అదేవిధంగా తలసేమియా బాధిత చిన్నారుల కోసం లయన్స్ క్లబ్, సన్ రైజ్ బ్లడ్ బ్యాంక్ సహకారంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని శాంతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సీఈఓ ఒల్లూరి రవితేజ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని తమ ఆసుపత్రిలో వారం రోజుల పాటు మహిళలకు ఉచిత వైద్య సేవలు అందించామన్నారు. అదేవిధంగా పలు రకాల పరీక్షలు కూడా ఉచితంగా చేశామన్నారు. దీంతో పాటుగా తలసేమియా బాధిత చిన్నారుల కోసం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి రక్తాన్ని సేకరించామన్నారు. ఈ కార్యక్రమాలకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. లయన్స్ క్లబ్ సెక్రటరీ లయన్ కొండపల్లి పండు మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మమతా ఆసుపత్రి ఏర్పాటు చేసిన కార్యక్రమాలు, అందించిన సేవలు అభినందనీయమన్నారు. రాబోయే రోజుల్లో కూడా మమతా ఆసుపత్రి ఇటువంటి మరెన్నో కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. అనంతరం పలువురు మహిళలను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, లయన్స్ క్లబ్ సభ్యులు, యువత పాల్గొన్నారు. ముందుగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. గత 3వ తారీఖు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మన హాస్పిటల్లో ఉమెన్స్ వీక్ క్యాంప్ అని ఫ్రీగా చేస్తున్నాము. మన మహిళలందరికీ కూడా టెస్టులు కానీ, స్కాన్ కానీ, ఓపీ కానీ ఏదైనా కానీ మనం 3వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా అన్నీ ఫ్రీగా చేస్తున్నాము. ఈ రోజుతో లాస్ట్ అండి. ఇంకెవరైనా ఉన్నా కానీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే తలసీమ పిల్లల కోసం ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా బ్లడ్ క్యాంప్ కూడా చేస్తున్నామండి. లోపల జరుగుతుంది ఆల్రెడీ. అలాగే మన ఈ కార్యక్రమానికి
లయన్స్ క్లబ్ వాళ్ళు కూడా చాలా సహకారం ఎప్పటి నుంచో మనకి హెల్ప్ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఈరోజు కూడా చాలా అన్ని విధాలుగా కూడా మనకి హెల్ప్ చేశారు. అలాగే మన జంగారెడ్డిగూడెంలోని చుట్టుపక్కల మహిళలను కూడా ఈరోజు మన హాస్పిటల్లో మన మమతా హాస్పిటల్ తరఫున మనం సత్కరించుకోవడం కూడా జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా మనం మరిన్ని చేస్తామని చెప్తున్నాను. ఈరోజు మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ కూడాను శుభాకాంక్షలు. మమతా హాస్పిటల్ వారు గత 3వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడాను ఫ్రీగా టెస్టులు అలాగే ఓపీ కూడా ఫ్రీగా చూడడం జరిగింది. మన అందరం కూడాను వారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలాగే ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది, ఆల్రెడీ జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి మా లయన్స్ క్లబ్ తరఫున సహకారం అందించారు. ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్న వారికి, అలాగే ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ప్రముఖమైన మహిళలకి సన్మాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలను చేసిన మన హాస్పిటల్ యాజమాన్యం వారికి, ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరికీ కూడాను పేరు పేరిన డాక్టర్స్కి అందరికీ కూడాను పేరు పేరిన థ్యాంక్ తెలియజేసుకుంటున్నాం మహిళల తరఫున. థ్యాంక్ యూ వెరీ మచ్. తమ వార్డులోని మహిళలు బాలికల సంక్షేమానికి తాను అన్ని విధాలా కృషి చేస్తానని మున్సిపల్ కౌన్సిలర్ వలవల తాతాజీ పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని జంగారెడ్డిగూడెం పట్టణంలోని 4వ వార్డులో కౌన్సిలర్ వలవల తాతాజీ, మేరీ సుశీల దంపతుల ఆధ్వర్యంలో సామూహిక సీమంతాలు, చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తాతాజీ మాట్లాడుతూ మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వారధి ట్రస్ట్ ద్వారా ప్రతి ఏటా మహిళలకు, బాలికలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ కనుమూరి లావణ్య, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు పివి రామలక్ష్మి, జనసేన వీర మహిళ దెందుకూరి రాజీ, షేక్ హసీనా, సిపిఎం నాయకురాలు షేక్ సుభాషిణి, అంగన్వాడీ సూపర్వైజర్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మా 4వ వార్డు స్కూల్ నందు ఏర్పాటు చేసిన ఈ శ్రీమంత కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్క శ్రేయభిలాష్కి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నాం. మా ఇందిరానగర్ కాలనీ 4వ వార్డు అంటేనే ఒక మధ్యతరగతి కుటుంబీకులు ఉండే ఒక వ్యవస్థ, ఒక ఏరియా. ఈ ఏరియాకి సంబంధించి ఈ చిన్న శ్రీమంతం అన్న కార్యక్రమం చిన్న కార్యక్రమం అవ్వచ్చు, కానీ వాళ్ళ కుటుంబంలో ఒక చిన్న ఆనందాన్ని నింపించాలని మా అందరి శ్రేయభిలాషుల సలహాతోటి, సహకారంతో ఈ రోజు ఈ కార్యక్రమం 4 గర్భిణీ స్త్రీలకి శ్రీమంతం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 2 పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సాగించిన టీచర్ గారికి, మన సూపర్వైజర్ గారికి, ఇక్కడికి వచ్చిన శ్రేయభిలాషులు అందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జంగారెడ్డిగూడెం ప్రతిభా పాఠశాలలో ప్రిన్సిపల్ సరోజారెడ్డి అధ్యక్షతన పలు కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత సరోజారెడ్డి మాట్లాడుతూ స్త్రీల హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని, అన్ని రంగాలలో పురుషులతో సమానంగా స్త్రీలు ముందుకు నడుస్తున్నప్పటికీ ఇంకా అసమానతలు తొంగి చూస్తూనే ఉన్నాయన్నారు. అకాడమిక్ డైరెక్టర్ సింధూషారెడ్డి మాట్లాడుతూ మహిళలకు ప్రోత్సాహం లభిస్తే దేనినైనా సాధించగలరన్న ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం మున్సిపాలిటీలో స్వీపర్గా పనిచేస్తున్న వెంకటేష్, గవర్నమెంట్ హాస్పిటల్లో స్వీపర్గా పనిచేస్తున్నటువంటి అతని భార్య ప్రభావతిని ఘనంగా సన్మానించారు. వీరు స్వీపర్లుగా పనిచేస్తూనే తమ 2 కొడుకుల్ని డాక్టర్లను చేయడం ఎంతో గొప్ప విషయమని అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ సుభాష్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డితో పాటుగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో ఫ్రీ మెడికల్ క్యాంపు పెట్టామండి. దాంతోపాటు మా హాస్పిటల్లో గైనకాలజిస్ట్ డాక్టర్ బండారి శ్రీలత గారు అండ్ పీడియాట్రిషియన్ డాక్టర్ నీరజ్ గారితో వాళ్ళకి అంటే పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా వాటి గురించి, సో వాటికి సంబంధించిన జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ఎప్పుడు హాస్పిటల్కి రావాల్సి ఉంటుంది,
ఎప్పుడు ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వాటికి సంబంధించిన సొల్యూషన్స్ గురించి వాటి గురించి నిర్వహించాము ఇక్కడ. ప్లస్ దాంతోపాటు ఏంటంటే ఒక గమనిక ఏంటంటే సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి ఆరోగ్యశ్రీ కూడా వచ్చిందండి. దాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. సో ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్లో మొత్తం టాబ్లెట్స్ ఇస్తున్నామండి, దాంతోపాటు బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ చేస్తున్నామండి. సో మాకు సపోర్ట్ ఇచ్చి మాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ప్రిన్సిపల్ గారికి, ఏవో గారికి అండ్ మేనేజ్మెంట్ అందరికీ వీఆర్ సో గ్రేట్ఫుల్. మార్చి 8 మహిళా దినోత్సవం సందర్భంగా సాయిదుర్గ హాస్పిటల్ మేనేజ్మెంట్ అయినటువంటి ఈశ్వర్ గారు, అలాగే శ్రీలత గారు, అలాగే డాక్టర్ నీరజ్ గారు శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో ఫ్రీ మెడికల్ క్యాంప్ చేయడం జరిగిందండి. ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్లో డాక్టర్ గారు వాళ్ళకి స్త్రీలకు సంబంధించినటువంటి, గైనకాలజీకి సంబంధించినటువంటి, అలాగే ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్కి సంబంధించినటువంటి అన్ని ప్రాబ్లమ్స్కి తగిన విధంగా పరిష్కారం చూపిస్తూ వచ్చినటువంటి పేరెంట్స్కి అందరికి కూడా ఫ్రీగా మెడిసిన్స్ అలాగే టెస్టులు చేయటం జరిగింది. ఈ విధంగా మాకు సహకరించినందుకు మేనేజ్మెంట్కి, శ్రీ చైతన్య మేనేజ్మెంట్ తరఫున, అలాగే మా తరఫున, మా స్టాఫ్ తరఫున వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తమ ఆసుపత్రికి ఇటీవల ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచితంగా వైద్యం అందించేందుకు అనుమతులు వచ్చాయని, వీటి ద్వారా మహిళలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందిస్తామని సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఏ పోసేశ్వరరావు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్లో శనివారం సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా ప్రసూతి, స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ బి శ్రీలత, పీడియాట్రిక్స్ డాక్టర్ కె నీరజ్లు విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన సదస్సు నిర్వహించి వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పోసేశ్వరరావు మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ మెడికల్ క్యాంప్లో విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు కూడా అందజేశామన్నారు. అనంతరం స్కూల్ ప్రిన్సిపల్ డి శ్రీనివాస్ మాట్లాడుతూ తమ ఆసుపత్రిలో ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసిన సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ ఏ లక్ష్మీదుర్గ, స్కూల్ ఏవో కె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు చాలా చోట్ల చాలామంది మహిళలు చాలా సభలు కావచ్చు, ఎన్నెన్నో జరుపుకుంటూ ఉంటారు. ఒకటి శుభాకాంక్షలు చెప్పుకోవడం కావచ్చు. అదేవిధంగా హక్కుల కోసం యాక్చువల్లీ ఇది అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది స్త్రీల హక్కుల పరిరక్షణ కోసం ఏర్పడినటువంటి దినమే ఇది. దానికోసమే పోరాడుతూ ఉంటారు. నిజమే కదా, మరి సృష్టికి మూలం స్త్రీ కదా. ఆ స్త్రీ ఈరోజు ఇంకా అక్కడక్కడ చాలా అగచాట్లు పడుతూ ఉంది, అన్యాయానికి గురవుతూ ఉంది. ముఖ్యంగా కొన్ని చోట్ల అని చెప్తున్నాను. కాలం మారింది. ఎప్పుడో జరిగిన దాన్ని ఇప్పటికి కూడా మనం ఇంకా అలాగే స్త్రీ ఉంది అని చెప్పేసేసి కాదు. ఒకరోజు చదువు లేని రోజు ఉంది స్త్రీ, వంట ఇంటికే పరిమితమైపోయి ఉంది. అదేవిధంగా బయట ప్రపంచం అంటే ఏమీ తెలియకుండా, ఇందులో ఏ నిర్ణయాధికారం కూడా లేకుండా స్త్రీ ఆ రోజు ఇంటికే పరిమితమైపోయింది. కానీ రాను రాను స్త్రీలు చక్కగా చదువుకుంటున్నారు, పురుషుల కంటే మిన్నగా రాణిస్తున్నారు. ఎక్కడ అందుకోలేనిదని ఏదీ లేదు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన
12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ గత 23 సంవత్సరాలుగా బర్డ్స్ అండ్ బ్లోజమ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా విశేషమైన విద్యను అందించి తద్వారా ఎందరో విద్యార్థులను ఐఐటిఎన్స్ గా, ఎన్ఐఐటిఎన్స్ గా, డాక్టర్స్ గా అవ్వటానికి పాఠశాల దశలో పునాది వేయబడింది. ఈ సంవత్సరంలో ఐఐఎంస్ గా జంగారెడ్డిగూడెం చరిత్రను తిరగ రాసిన ఘనత మన యూసీ మ్యాథ్స్ విద్యార్థులకు దక్కినది. ఈ సంవత్సరం ఒక్క అడుగు ముందుకు వేస్తూ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో అందించే దిశగా సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ను స్థాపిస్తున్నారు. 35 సంవత్సరాల అనుభవం కలిగిన షెంఫోర్డ్ ఫ్యూచరిస్టిక్ స్కూల్ యొక్క సౌజన్యంతో ఇంటర్నేషనల్ స్కూల్ ను నిర్మించుచున్నారు. సంప్రదించండి. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నియర్ హుండాయ్ షోరూమ్, అశ్వరావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. మహిళలు, బాలికల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ తెలిపారు. ఏలూరు నగరంలో మహిళా పోలీసు విశ్రాంతి భవనం నిర్మాణానికి ఎంపీ నిధులతో శనివారం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్, ఎంపీ పుట్టా మహేష్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో 30% మహిళా ఉద్యోగులు ఉన్నారన్నారు. వీరితో మహిళలు, చిన్నారుల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదేవిధంగా ప్రతి పోలీస్ స్టేషన్లో ఉమెన్ హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీంతో పాటుగా మహిళా వసతి గృహాల వివరాలు తెలుసుకుని అక్కడ సెక్యూరిటీ పరిస్థితిపై పూర్తి స్థాయిలో నిఘా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ, ఎమ్మెల్యే బడేటి చంటి, మేయర్ షేక్ నూర్జహాన్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఐజీ సారు మరి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి పోలీస్ శాఖ తరఫున మహిళల రక్షణ గురించి, చిన్నపిల్లల రక్షణ గురించి మేము ఎన్నో చర్యలు తీసుకుంటున్నాము. ఇప్పుడు పోలీస్ రిక్రూట్మెంట్లో కూడా ముఖ్యంగా ఉమెన్ కానిస్టేబుల్స్ కానీ, ఎస్ఐస్ కానీ 30% ఉమెన్ ఆఫీసర్స్ ఉంటున్నారు. సో వారందరూ పోలీస్ స్టేషన్స్లో ఈ ఉమెన్ సెక్యూరిటీ, చిన్నపిల్లల సెక్యూరిటీ గురించి వారంతా పనిచేస్తారు. అంతేకాకుండా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఒక ఉమెన్ హెల్ప్ డెస్క్, ఒక్కొక్క హెల్ప్ డెస్క్కి ₹1,00,000 శాంక్షన్ చేశారు. ప్రతి పోలీస్ స్టేషన్లో ఉమెన్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ ఉమెన్ హాస్టల్స్ ఎక్కడైతే ఉన్నాయో, ప్రైవేట్ హాస్టల్స్ కానీ, గవర్నమెంట్ హాస్టల్స్ కానీ, అక్కడ అన్నిటి కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అక్కడ ఎటువంటి సెక్యూరిటీ మెజర్స్ ఉన్నాయి, సీసీ కెమెరాస్ కానీ, వాచ్మెన్ కానీ, కాంపౌండ్ వాల్ కానీ, ఇతర సెక్యూరిటీ మెజర్స్ అన్నీ కూడా ఎన్లిస్ట్ చేసి అక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మేము చర్యలు తీసుకుంటున్నాము. అంతేకాకుండా రేంజ్లోని 6 జిల్లాల్లో కూడా ఈ మహిళా రక్షణ టీమ్స్, శక్తి టీమ్స్, అభయ టీమ్స్ అని ఏర్పాటు చేసి ఈ మహిళలకి, చిన్నపిల్లలకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడము, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, సోషల్ మీడియా అవేర్నెస్ కండక్ట్ చేయడము, టోల్ ఫ్రీ నెంబర్ గురించి తెలియజేయడము, అలా ఏదైనా కేసెస్ రిజిస్టర్ అయితే వాటిని వెంటనే ఇన్వెస్టిగేట్ చేసి త్వరగా ఛార్జ్ షీట్ చేయడము, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేసి మహిళల రక్షణకు అన్ని విధాలుగా మేము చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. వ్యయ ప్రయాసాలు లేకుండా లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం పొందవచ్చునని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె మన్మథరావు పేర్కొన్నారు. ఏలూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోర్టుల్లో నానాటికి కేసుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో కక్షిదారులకు లోక్ అదాలత్ ఒక వేదిక అని అన్నారు. లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకున్న కేసులను సుప్రీంకోర్టులో కూడా అపీల్ ఉండదని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి ప్రధాన న్యాయమూర్తి ఎం సునీల్ కుమార్, న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి కె రత్నప్రసాద్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోనె సీతారాం తదితరులు పాల్గొన్నారు. అలాగే చూస్తే ఈరోజు 68
సంవత్సరం మూడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్స్తో ఇప్పుడు వాళ్ళ ఇష్టం వచ్చిన చదువు వాళ్ళు చదువుకోవడం. ముఖ్యంగా లోక్ అదాలత్లో ఎందుకు ఏమిటి అనేది సత్వర న్యాయ పరిష్కారం. మరి సత్వర న్యాయ పరిష్కారం అనేది రెగ్యులర్గా జరిగే కోర్టుల్లో సత్వర న్యాయ పరిష్కారం జరగక లోక్ అదాలత్లో మాత్రమే సత్వర న్యాయ పరిష్కారం దొరుకుతుందని అని ఆలోచించుకునే క్రమంలో సత్వర న్యాయ పరిష్కారం అనేది రెగ్యులర్ కోర్టులు జరిగే కార్యక్రమంలో కొద్దిగా వెసులుబాటు తక్కువ ఉన్నప్పటికీ ఇక్కడ పూర్తిగా లోక్ అదాలత్లో పూర్తిగా ఆ నిర్దిష్టమైనటువంటి కార్యక్రమాలకి కొంత పరిమితులతోటి ఇక్కడ ఈ లోక్ అదాలత్లో మీ అందరికీ సత్వర న్యాయం చేకూర్చడానికి ప్రయత్నం జరుగుతున్న పరిస్థితి. ఇదే దాదాపుగా నేను ఈ 3 సంవత్సరాల్లో నేను చూసిన కేసుల్లో అన్నీ చాలా పాత కేసులు చూశానండి. ఎప్పటి నుంచి అంటే దాదాపుగా చెప్పాలి అంటే 2002 నుంచి నేను ఉన్న కేసుల్ని చూసిన పరిస్థితి. ఈ రోజు వరకు 2025 ఇక్కడ ప్రత్యేకించి సీనియర్ న్యాయమూర్తులు ఉంటే, న్యాయవాదులు ఉంటే నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ న్యాయాన్ని ఎంత త్వరగా మనము అందించగలమా అన్న ప్రశ్నని చూసుకున్నప్పుడు ఎప్పుడో 2002 కేసుని, అది అప్పటికి కింది కోర్టులో ఎప్పుడో ప్రారంభమై ఉంటుంది, దాదాపు 10 సంవత్సరాల క్రితం. ఆ కేసుని నేను 20 సంవత్సరాల తర్వాత విచారిస్తున్న పరిస్థితి. దీని తర్వాత పోనీ హైకోర్టు తర్వాత మీ కేసు అయిపోతుందా? లేదు. తర్వాత మళ్ళీ మాకన్నా హైకోర్టు, సుప్రీంకోర్టు, ఇలా ఆ తీర్పుల్లో నిజంగా మీరు అందుకునే దాని ప్రతిభావం ఏమిటి, దాన్ని అన్ని సంవత్సరాలు మీరు పరిష్కరించుకోవడానికి అన్ని సంవత్సరాలు అవసరమా? లేకపోతే ఇలా లీగల్ లోక్ అదాలత్ సర్వీస్ అథారిటీ పేరుతో మేమే కోర్టు వాళ్ళే నడుపుతున్నటువంటి ఒక సంస్థ ద్వారా మీరు సత్వర న్యాయానికి ప్రయత్నించడంలో పరితగా జడ్జిగా. రాష్ట్రంలోని క్షత్రియులకు అన్ని విధాలుగా అండదండగా ఉంటానని ఆంధ్రప్రదేశ్ క్షత్రియ సంక్షేమ అభివృద్ధి సంస్థ చైర్మన్ వేగేసిన సూర్యనారాయణ రాజు అన్నారు. విజయవాడలో డైరెక్టర్లతో పాటు ఆయన బాధ్యతలు స్వీకరించారు. కార్పొరేషన్ ఎండీ మహేశ్వర్ రెడ్డి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ రాజు మాట్లాడుతూ తనకు అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్లకు కృతజ్ఞతలు తెలిపారు. కార్పొరేషన్ బాధ్యతలు చేపట్టిన తాము రాష్ట్రంలోని క్షత్రియులను అభివృద్ధి సంక్షేమంలో ముందుకు నడిపేలా పాటుపడతామన్నారు. క్షత్రియ యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ డైరెక్టర్ నంబూరి రామచంద్రరాజు, రాష్ట్ర శెట్టిబలిత సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిబోయిన రామలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని ఆంధ్రప్రదేశ్ క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యొక్క విధి విధానాలను కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా ఆంధ్రప్రదేశ్ క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యొక్క మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ విధి విధానాలను అమలు చేస్తానని
దైవ సాక్షిగా ప్రమాణం చేస్తూ భీమడోలు జాతర నిర్వహణకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని భీమడోలు సీఐ యూజే విల్సన్ తెలిపారు. భీమడోలు జాతర ఏర్పాట్లను సీఐ స్థానిక ఎస్ఐ సుధాకర్తో కలిసి పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీఐ విల్సన్ మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీన భీమడోలు జాతర సందర్భంగా జాతర కమిటీ పోలీసు సమిష్టి నిర్ణయంతో స్థానిక రైల్వే గేట్ను మూసివేస్తున్నట్లు సీఐ తెలిపారు. అదేవిధంగా గ్రామం 4 మూలలా పార్కింగ్ పాయింట్లు ఏర్పాటు చేశామన్నారు. డ్యూటీలో 7 ఎస్ఐలు, 34 మంది ఏఎస్ఐలు, పీసీలు, 64 మంది హోంగార్డులు, మొత్తం 107 మంది విధులు నిర్వహించబోతున్నారన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సీసీ కెమెరాల పర్యవేక్షణలో పటిష్ట బందోబస్తు నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు సీఐ విల్సన్ పేర్కొన్నారు. శ్రీ అమ్మవార్ల జాతర సందర్భంగా ఏలూరు ఎస్పీ శ్రీ కేపీఎస్ కిషోర్ గారి పర్యవేక్షణలో ఏలూరు డిఎస్పీ శ్రీ శ్రవణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో నేను మరియు మా ఎస్ఐ సుధాకర్ మేమంతా కలిసి బందోబస్తు ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఈ 3 రోజులు జరగబోయే బందోబస్తుకు సంబంధించి కొన్ని సూచనలు కూడా చేయదలుచుకున్నాం. ఏలూరు నుంచి కానీ ఇటు జంగారెడ్డి తాడేపల్లిగూడ నుంచి వచ్చే రైల్వే లైన్ గేటు మూసివేయడం జరుగుతుంది. అక్కడి నుంచి వచ్చేవాళ్ళు జాతరకు రావాల్సిన వాళ్ళు అట్లా గుండుగోళం మీదుగా హై స్కూల్ దగ్గర వస్తే అక్కడ 3 పార్కింగ్ ప్లేసెస్ పెట్టడం జరిగింది. అదే వడ్లపట్ల మీదుగా తిరిగి వచ్చే వాళ్ళకి వడ్లపట్ల దగ్గర ఒక పార్కింగ్ ప్లేస్ పెట్టడం జరిగింది. మెయిన్ రోడ్ నుంచి మొత్తం ఊర్లోకి వచ్చే అన్ని దారులు ఆల్మోస్ట్ క్లోజ్ చేయడం జరుగుతుంది. రేపు ఎల్లుండి అందరూ సహకరించవలసిందిగా కూడా కోరుతా ఉన్నాము. అది జాతర కమిటీ వారు పోలీసు వారు కలిసి తీసుకున్న సమిష్టి నిర్ణయం అది. ఎందుకంటే వాహనాలు వస్తే కొంచెం నడవడానికి ఇబ్బందిగా ఉంటుంది. సహకరించండి. జంగారెడ్డిగూడెం పట్టణంలోని గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో విశిష్ట పూజలు జరిపారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక అలంకరణలో భక్తులకు స్వామివారి దర్శనం ఇచ్చారు. దీంతో తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు ఆలయం వద్దకు పోటెత్తారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కుబళ్లు చెల్లించుకొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మధ్యాహ్నం దాతల సహకారంతో ఏర్పాటు చేసిన అన్న సమారాధనలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రతి ఒక్కరూ దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. మహిళలపై చిన్నారులపై జరుగుతున్న దాడులను అరికట్టే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని అఖిల భారత విప్లవ మహిళా సంఘం జిల్లా నాయకురాలు మహమ్మద్ షలీమా డిమాండ్ చేశారు. కొయ్యలగూడెం మండలము కన్నపురం గ్రామంలో అఖిల భారత విప్లవ మహిళా సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. విప్లవ మహిళా సంఘం నాయకురాలు గన్నమణి నాగమణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో షలీమా మాట్లాడుతూ భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఏళ్లు గడుస్తున్నప్పటికీ మహిళలపై చిన్నారులపై దాడులు మాత్రం ఆగడం లేదన్నారు. కావున ఈ దాడులను అరికట్టే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పూసం దుర్గమ్మ, అంకమ్మ, సుజాత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇంకా ఇవాళ ఏదైతే మహిళలకి ఒక మంచి దినం అంటే ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అని చెప్పి ఇచ్చారు. మహిళలకి పవర్ ఇచ్చారు, అన్ని రకాలుగా వాళ్ళకి సహకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ. ఇరు పక్షాల అంగీకారంతో పలు కేసులు రాజీ చేసిన జూనియర్ సివిల్ జడ్జి కిషోర్ కుమార్. జంగారెడ్డిగూడెం రోటరీ కమ్యూనిటీ హాల్లో దాకరపు కృష్ణ ఆధ్వర్యంలో బాల్యం బరువా అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహణ. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరు. జంగారెడ్డిగూడెం టీడీపీ కార్యాలయంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహణ. సుమారు 50 మంది మహిళలను సన్మానించిన నాయకులు.
మహిళపై దాడి చేసి బంగారం అపహరించిన 2 వ్యక్తులను 72 గంటల్లోపు అరెస్ట్ చేసిన జంగారెడ్డిగూడెం పోలీసులు. వివరాలు వెల్లడించిన డీఎస్పీ రవిచంద్ర. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.